ఈ లోకంలో కూడా కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. పరమాత్మ మన కోసం దిగిపోయి వచ్చాడు. ఎక్కడో వైకుంఠంలోకి వచ్చి మట్టిలో పడుతున్నాడు మన కోసం. మన కోసం పాపం ఏదో దేహం వేసుకొస్తేనే కానీ గుర్తించలేం కదండి. ఏదో దేహం తొడుక్కొస్తేనే కానీ గుర్తించలేరని పాపం మన కోసం దేహం తొడుక్కొస్తున్నాడు. గుర్తించలేమని. అర్జున అర్జున నాకు ఈ లోకంలో ఇష్టలు ఉన్నారు. ఎవరా ఇష్టలు? ఆయనే చెప్పేస్తున్నాడు. మరి ఆయన చెప్పకపోతే మనకి ఏం తెలుస్తుంది? పరమాత్మ చెప్పకపోతే మనకి ఏం తెలుస్తుంది? మనకి ఈ గోడ పక్కన ఏముందో తెలియదు. మనకేం చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఆయన చెప్పకపోతే మనకి ఏం తెలుస్తుంది? పరమాత్మ అర్జున నువ్వు నేను మాట్లాడుకున్నాం, నీవు నేను మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుకున్న దాన్ని ఎవరైతే అధ్యయనం చేసి, ఈ భగవద్గీతని ఎవరైతే అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాళ్ళు అనుభవించి అంటే మీకు పాయసం నోట్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో, మీకు బాగా ఇష్టమైన వస్తువు నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, అలాగే వాడు అర్థం చేసుకున్నది అనుభవించి వాడు ముందే ఎంజాయ్ చేయాలి. అనుభవించి అంటే ఇప్పుడు మనం పాలు ఉన్నాయనుకోండి, కప్పులో పోస్తాం. ఆ కప్పు నిండిపోయింది అనుకోండి, అదేమవుతుంది? కారిపోతుంది. అదేమవుతుంది? కప్పు నిండిపోయాక కారిపోవాలి. అలాగే ఈ గీతాజ్ఞానం, గీత అహంకారానికి కోత. గీత అహంకారానికి కోత. వాడు అనుభవిస్తే వాడు వడించి వాళ్ళంత ఆనందం వస్తుంది. ఆనందం పొంగిపోవటం ప్రారంభం. ఆ పొంగిపోయేదాన్ని ఎవడైతే ఇతరులకు పంచిపెడుతున్నాడో, ఆ పొంగిపోయేదాన్ని అంటే ముందు ఆడు పొంగాలి, అంటే కప్పు కారిపోవాలి. కప్పు నిండిపోయాక ఏమవుతుంది? కారిపోతుంది. అలాగే ఆనందం అనుభవించదు కారిపోయే స్థితిలో వాడి అనుభవాన్ని ఇతరులకు ఎవడైతే పంచిపెడుతున్నాడో, ఈ గీతా జ్ఞానాన్ని ఎవడైతే ఇతరులకు పంచిపెడుతున్నాడో వాడు ఈ సృష్టిలో నా హృదయానికి ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఈజ్ వెరీ నియర్ టు మై హార్ట్, ఈజ్ వెరీ డియర్ టు మై హార్ట్. నా హృదయానికి సన్నిహితుడు. అంతేకాదు ఈ సృష్టి మొత్తం మీద ఎవడైతే ఈ గీతను అర్థం చేసుకుని అధ్యయనం చేసుకుని అనుభవించి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవడైతే బోధిస్తున్నాడో వాడు నాకు ఇష్టడు అని కృష్ణుడు గీతలో చెప్పాడు.